రాష్ట్రంలో త్వరలో 25,190 ఉద్యోగాల బట్టి విక్రమార్క త్వరలోనే 14,236 అంగన్వాడీ పోస్టులకు భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. రెవెన్యూ విభాగంలో 10,954 గ్రామస్థాయి పోస్టులకు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగులకు నాలెడ్జ్ సెంటర్లలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఫలితాలు ప్రకటించిన పరీక్షలకు సంబంధించిన త్వరలోనే నియామక పత్రాలు ఇస్తామన్నారు. అదేదో తొందరగా వేసేస్తే మన గవర్నమెంట్ మీద కూడా ఒత్తిడి తగ్గిపోయి మన తెలంగాణ ప్రజలు కూడా దాదాపుగా చాలామంది జాబ్లు కొట్టడం వల్ల చాలామంది కుటుంబాలు మారిపోతాయి సార్. బట్టి విక్రమార్క సార్ ఇవన్నీ తొందరగా వేసుకుంటే కూడా మంచిగా ఉంటుంది. దాంతోపాటు గ్రూప్ 1, గ్రూప్ 2 ఉచిత కోచింగ్ ఇస్తామని చెప్తున్నారు కదా. గ్రూప్ 1, గ్రూప్ 2 కాకుండా సార్ సెంట్రల్ జాబ్స్కి సంబంధించినవి ఎస్ఎస్సి, జీడీ కానిస్టేబుల్, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ వీటి గురించి, తర్వాత నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ గురించి కూడా మీరు ఫ్రీ కోచింగ్ సెంటర్స్ ప్రతి ఒక్క జిల్లాకి కూడా మీరు పెట్టినప్పుడు ఏమైతే అంటే పనికి మాలిన ఎవడు పడితే వాడు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు, ఇన్స్టిట్యూషన్స్ చాలా మంది వచ్చి పిల్లల్ని అమాయకమైన పిల్లల దగ్గర లక్షల కోట్లు సంపాదించేస్తున్నారు సార్. ఇది కూడా ఒక బెట్టింగ్, ఇది కూడా చూస్తే ఒక బెట్టింగ్ యాప్స్ ఏదో అంటారు చూసినా అదే ఫ్లోలో పోయినట్టు అయిపోతుంది. దీంట్లో కూడా కొద్దిగా మీరు చొరవ చూపించారంటే మాత్రం మన గవర్నమెంట్ మాటలు కాదు అసలు. ఏ ఇంటికి చూడు ప్రతి ఒక్కరికి ఎవరికో ఒకరికి సెంట్రల్ జాబ్, ఒకరికి స్టేట్ గవర్నమెంట్ ఇట్లుంటుంది సార్. మన అన్ని స్టేట్ గవర్నమెంట్ కొట్టలేదు కదా. సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మన తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా నిరుద్యోగులు ఖచ్చితంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. 18 నుంచి 25, 30 లోపు సెంట్రల్ గవర్నమెంట్లోకి వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు బాగా టాలెంట్ ఉన్న వాళ్ళు, బాగా మెంటల్గా ఫిక్స్ అయిపోయిన వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ పోతారు. ఫిజికల్గా ఉన్న వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్